జిల్లాలో కీలకమైన నియోజకవర్గంగా ఉన్న సత్తుపల్లిలో ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోందట. అవినీతి దందాలకు మీరు కారణమంటే మీరంటూ సవాళ్లు విసురుతున్నారట. నియోజకవర్గ అభివృద్ధి పక్కన పెట్టి వ్యక్తిగత ఆరోపణలకే పరిమితమవుతున్నారట. ఇంతకు ఆ నియోజకవర్గంలో రాజకీయంగా ఏం జరుగుతోంది? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలో తాజా మాజీ ఎమ్మెల్యేల మధ్య రసవత్తర రాజకీయం నడుస్తోంది. ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటూ ప్రజల బాధ్యతే మరిచిపోయారట. తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన మట్టా రాగమయ్యి నియోజకవర్గంపై పట్టు కోసం పోరాడుతుంటే వరుసగా 3 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసి 2023 ఎన్నికల్లో ఓడిపోయిన సండ్ర వెంకట వీరయ్య మళ్లీ నియోజకవర్గంపై పట్టు సాధించడానికి ప్రయత్నిస్తున్నారట. ఇద్దరు నేతలు కూడా నియోజకవర్గంలో ఆధిపత్యం కోసం పోరాడుతుంటే ఇరు పార్టీలోని కింది స్థాయి నాయకులు ఇబ్బందులు పడుతున్నారట. నియోజకవర్గంలో అభివృద్ధి కోసం చర్చించాల్సిన నాయకులు నిత్యం వ్యక్తిగత ఆరోపణలతో కాలం వెళ్లదీస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. ఎమ్మెల్యే మట్టా రాగమయ్యి, సండ్ర వెంకట వీరయ్య మధ్య నిత్యం మాటల యుద్ధం నడుస్తోంది. నియోజకవర్గంలో ఎమ్మెల్యే ట్యాక్స్ నడుస్తోందని సండ్ర ఆరోపిస్తున్నారు. మట్టి, ఇసుక దందాల్లో, సింగరేణి ఉద్యోగాల నియామకాల్లో ఎమ్మెల్యే ట్యాక్స్ పేరుతో రాగమయ్యి వసూళ్లు చేస్తున్నారంటూ సండ్ర ఆరోపిస్తున్నారు. సత్తుపల్లిలో ఏ పని కావాలన్నా మట్టా వారికి ట్యాక్స్ కట్టాల్సిందేనని సండ్ర వ్యాఖ్యానించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కాగా సండ్ర వ్యాఖ్యలపై ఎమ్మెల్యే వర్గీయులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 15 ఏళ్ల పాటు సండ్ర ఈ నియోజకవర్గంలో ఆడిందే ఆట, పాడిందే పాటగా సాగిందని, మట్టా రాగమయ్యి ఎమ్మెల్యే అయిన తర్వాతనే నియోజకవర్గంలో ప్రశాంతత నెలకొందని ఆమె వర్గీయులు చెబుతున్నారు. సండ్ర వెంకట వీరయ్య వెంట ఉన్న వాళ్లందరూ అక్రమ దందాలు చేసేవారే. క్రికెట్ బుకీలు, పేకాట రాయుళ్లు, సెటిల్మెంట్లు చేసేవారిని వెంటేసుకుని సండ్ర తిరుగుతున్నారని రాగమయ్యి వర్గీయులు ఆరోపిస్తున్నారు. సత్తుపల్లికి ఒక టూరిస్ట్లా వచ్చిపోయే సండ్రకు ఇక్కడ పరిస్థితులు ఏం తెలుసని ఎమ్మెల్యే రాగమయ్యి, ఆమె భర్త మట్టా దయానంద్ విమర్శించారు. సండ్ర నమ్ముకున్న వారిని నట్టేట ముంచే వ్యక్తని తీవ్ర ఆరోపణలు చేశారు. అవినీతి అంశంపై సత్తుపల్లిలోనే తేల్చుకుందాం రా అని ఎమ్మెల్యే దంపతులు సవాలు విసరడంతో 2 పార్టీల నాయకుల మధ్య తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇరు వర్గాల వారి సవాళ్లు, ప్రతి సవాళ్లతో సత్తుపల్లిలో ఉద్రిక్తత నెలకొంది. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో నియోజకవర్గంలో బీఆర్ఎస్ తన ఉనికిని చాటుకోవడానికే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని ఎమ్మెల్యే అంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత నియోజకవర్గం వైపు కన్నెత్తి చూడని సండ్ర అకస్మాత్తుగా రాజకీయంగా ఉద్రిక్త వాతావరణం సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్కు భారీ ఎదురుదెబ్బ తగలడంతోనే ఇలాంటి ఆరోపణలతో మళ్లీ లైమ్లైట్లోకి రావాలని ప్రయత్నిస్తున్నారనే చర్చ జరుగుతోంది. కాగా తమపై ఎమ్మెల్యే ట్యాక్స్ అంటూ తీవ్ర ఆరోపణలు చేయడాన్ని కూడా రాగమయ్యి, దయానందులు సీరియస్గా తీసుకున్నట్లు తెలిసిందే. స్థానిక సంస్థల ఎన్నికల్లో అసలు బీఆర్ఎస్ ఉనికే లేకుండా చేసి తగిన కౌంటర్ ఇవ్వాలని ప్రయత్నిస్తున్నారట. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమే లక్ష్యంగా సండ్ర బరిలోకి దిగారట. కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టి లబ్ధి పొందాలని సండ్ర స్కెచ్ వేశారట. అందుకే నియోజకవర్గంలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారని, తనకు గతంలో సన్నిహితంగా ఉన్న నాయకులందరినీ ఒక దగ్గరకు చేర్చి వారితో సమావేశాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిసింది. ఒకవైపు ప్రజల్లో రాగమయ్యి ఫ్యామిలీపై అవినీతి ఆరోపణలు చేస్తూనే బీఆర్ఎస్ నాయకులందరినీ ఏకతాటిపై తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారట. మొత్తానికి సండ్ర తిరిగి యాక్టివేట్ కావడంతోనే సత్తుపల్లిలో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ లాగా రాజకీయాలు మారిపోయాయి. మరి ఈ రాజకీయ వ్యూహాల్లో ఎవరిది పైచేయి అవుతుందో చూడాలి.